నిన్న ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూశాక నాకు అనిపించింది ఒకటే, గెలిచినవాడు మైదానంలో సింహంలా గర్జిస్తుంటే ఓడిపోయినవాడు మాత్రం తన సొంత తప్పులతో తనే పాతాళానికి పడిపోయాడు. క్రికెట్ అంటే కసి ఉండాలి, బంతిని బాధ సత్తా ఉండాలి అని నిన్న రాజస్థాన్ నిరూపిస్తే లక్నో మాత్రం కనీసం పోరాటం చేయకుండానే చేతులు ఎత్తేసింది. ఓకే, ఇప్పుడు మ్యాచ్ రివ్యూలోకి వెళ్దాం. నిన్న జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ వీళ్ళ ప్రీవియస్ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే లక్నో టూ విన్స్తో అండ్ రాజస్థాన్ 4 విన్స్తో ఉన్నారు. అండ్ వీళ్ళ టీమ్స్లో ఏం చేంజెస్ లేవు. ఎల్ఎస్జీ ఓన్లీ మయాంక్ యాదవ్ని తీసుకున్నారు. అండ్ ఆర్ఆర్ దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. రాజస్థాన్ రాయల్స్ ఇది గెలుపు కాదు, ఇది ఒక ప్రకంపన అని చెప్పొచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఏం చేసిందో తెలుసా? 159 రన్స్ ఐపీఎల్లో పెద్ద స్కోర్ కాదు, కానీ ఆ చిన్న స్కోర్ని కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత తెలివిగా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ బౌలింగ్లో సింహంలా గర్జించారు. బంతిని ఎక్కడ వేయాలో ఎలా వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. బౌలర్లు మంచి డిసిప్లిన్తో బౌలింగ్ చేస్తే వికెట్లు వాటంతట అవే వస్తాయని నిన్న రాజస్థాన్ నిరూపించింది. కానీ ఒక్క నిమిషం, అసలు కాదు ఇక్కడే మొదలైంది. రాజస్థాన్ గెలుపు ఒక ఎత్తు అయితే లక్నో చేసిన పనులు మరో ఎత్తు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. మీరు ఆడేది T20నా లేక టెస్ట్ మ్యాచా? నిద్రపోవడానికా లేదా కప్పు కొట్టడానికి ఆడుతున్నారా, లేక కాలు మీద కాలు వేసుకొని ఇంపాస్ చేస్తున్నారు? ఎల్ఎస్జీ గత కొన్ని సీజన్లుగా ఒకటే ప్రాబ్లం ఉంది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, కానీ బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. పంత్ అండ్ పురన్ క్రీజ్లో ఉన్నారా లేక విహారయాత్రలు ఉన్నారా వాళ్ళకే తెలియాలి. రిషబ్ పంత్, నికోలస్ పురన్ వాళ్ళు టీంకి పిల్లర్స్. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్, ఎల్ఎస్జీ ఫ్యాన్స్ వాళ్ళ కళ్ళలో నీళ్లు నింపారు. ఇంత ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ ఉన్నా కూడా కనీసం మ్యాచ్ని ఫినిష్ చేసే బాధ్యత వాళ్ళు ఒక్క మ్యాచ్లో కూడా తీసుకోవట్లేరు. ఈ జట్టు ఓటమికి ఇంకెవరు వాళ్ళే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఎల్ఎస్జీకి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే పవర్ ప్లేలో బంతిని చూడటం, రన్ రేట్ మీద ప్రెజర్ పెంచుకోవడం. ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రజెంట్ ఐపీఎల్లో అన్ని టీమ్స్ ఫస్ట్ బాల్ నుంచి వాళ్ళు హిట్టింగ్ చేస్తున్నారు. 4s 6sతో వాళ్ళు డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఎల్ఎస్జీ మాత్రం సింగిల్స్ కోసం వెతుకుతూ రన్ రేట్ని కంప్లీట్గా వాళ్ళు పెంచుతున్నారు. 119 రన్స్కే వీళ్ళు ఆల్అవుట్ అయిపోవడం అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లు అందరూ కష్టపడి వికెట్స్ తీస్తున్నా కూడా వీళ్ళు మాత్రం పెవిలియన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎలా? క్రీజ్లోకి వచ్చాక ఒక మంచి పవర్ చూపించాలి. బాల్కి భయపడద్దు. బౌలర్కి బ్యాటింగ్ చూసి భయం పుట్టాలి. చిన్న టార్గెట్ని ఎలా డిఫెండ్ చేయాలో రాజస్థాన్ నేర్చుకోవచ్చు. మంచి బౌలింగ్ యూనిట్ ఉన్నా కూడా బ్యాటింగ్ దారుణంగా ఫెయిల్ అవ్వడం ఎల్ఎస్జీని ముంచుతుంది. పంత్ అండ్ పురన్ వైఫల్యం టీం గెలవాలంటే మీరు ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిందే. అదర్వైజ్ ఈ కమింగ్ మ్యాచెస్లో వీళ్ళు ఖచ్చితంగా టాప్ 4లో ఉండడం కష్టమని చెప్పొచ్చు. వీళ్ళ రన్ రేట్ ప్రెషర్ని ఎలా తట్టుకోవాలో ఎల్ఎస్జీ నేర్చుకోవాలి, లేకపోతే ఈ సీజన్ కూడా కంప్లీట్గా అంతే. ఎల్ఎస్జీ బ్యాటింగ్లో ఒక మిచెల్ మార్ష్ తప్ప ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. మిచెల్ మార్ష్ ఒకటే 45 రన్స్ చేశాడు. తన వికెట్ పడిపోయిన తర్వాత కంప్లీట్ ఎల్ఎస్జీ అనేది కొలాప్స్ అయిపోయింది. అండ్ ఆర్ఆర్ బ్యాటింగ్లో ఈరోజు రవీంద్ర జడేజా ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. అండ్ బౌలింగ్లో కూడా తను ఒక వికెట్ తీసుకోవడంతో తనకి ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే 8 పాయింట్స్తో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ సెకండ్ పొజిషన్లోకి వచ్చారు. అండ్ ఎల్ఎస్జీ 4 పాయింట్స్తో లాస్ట్ పొజిషన్లోనే ఉన్నారు. ఓటమికి రీజన్స్ వెతుక్కోవడం సులభం, కానీ గెలవడానికి ప్రయత్నించడం కష్టం. ఎల్ఎస్జీ ఇప్పటికైనా మేల్కోండి, లేదంటే ఈ సీజన్ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే అవుతుంది. ఈ రివ్యూ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.